రఘురామకృష్ణరాజును పోలీసులు కస్టడీలో వేధించిన విషయం నిజమేనా? ఇంతకీ మాజీ సిఐడి అధికారులను విచారించిన పోలీసులు ఏ విషయాలు తెలుసుకున్నారు? అందులో నిజమెంత? వాటి వల్ల ఇప్పుడు వాళ్ళ కెరీర్కు రాబోయే కష్టాలేంటి? అసలు ఈ ఎపిసోడ్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఇప్పటికైనా ఖాకీలు కళ్ళు తెరుచుకుంటాయా? ఫస్ట్ అసలు కేసు ఏంటో చూద్దాం. చీకటి గదిలో చాలా దారుణంగా కాళ్ళు కట్టేసి చేతులు పట్టుకొని మంచం మీద ఒక పక్క లాఠీ ఒక పక్క బెల్ట్, అంటే రబ్బర్ బెల్ట్. వీడు తీసిన వెంటనే ఆడు కొట్టేవాడు. ఒకేసారి 2 కాళ్ళ మీద ఉంటుంది అటాక్. 2 కాళ్ళ మీద ఒకేసారి కొడతారు. ఒక కర్రతో 2 కాళ్ళ మీద కొడతాడు, పాదాల మీద. తీసిన వెంటనే ఆ షాట్, లేచిన వెంటనే ఈ షాట్. అలా ఓ 20-30 సార్లు కొట్టి అంతా గదిలో నడిపించి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అంట, ఎక్కువసేపు కొడతానికి ఉండదంట. అలాగా గ్యాప్ ఇచ్చి కొట్టి మూడోసారి ఏమో ఒకసారి ఇలా పడుకుంటే ఇంకోసారి ఇలా మూడోసారి మళ్ళీ ఇలా పడుకున్నప్పుడు చెస్ట్ మీద కూర్చున్నారు. ఆ ప్రెషర్కి మంచం కోళ్ళు ఇరిగిపోయినాయి. అప్పుడు సరిగ్గా 4 నెలలు అయింది నాకు సర్జరీ అయ్యి. అప్పుడు చెస్ట్ మీద కూర్చున్నారు. అంటే ఆ అదురికి నేను పోతే ఏదో ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కదా, అరెస్ట్ చేస్తే మరి ఆందోళనకు గురై చచ్చిపోయాడని చెప్పాలని అనుకున్నట్టుగా ఉన్నారు. నేను పోతానని అనుకున్నా, అంటే ఫిజికల్గా చంపేస్తారనుకున్నా. అదర్వైజ్ నేను మున్నా కొడుకుని అంత ఈజీగా చావను. హఠాత్తుగా ఆ ప్రెషర్కి 2 మంచం కోళ్ళు ఇరిగిపోయినాయి. ఆ తలేపన్న మంచం కోళ్ళు అలా మంచం మీద ఇలా ఉన్నా. రఘురామకృష్ణరాజును గతంలో ఏపీ సిఐడి అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఆ కస్టడీలో ఆయన్ను చిత్రహింసలకు గురి చేశారనేది ఆయన ఆరోపణ. ఇప్పుడు ఈ ఆరోపణలు నిజమని అనిపిస్తోంది. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు, కానీ వేధింపులు నిజమే అన్నది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అప్పుడు విచారణ జరిపిన సిఐ, ఎస్ఐ, ఇతర పోలీస్ సిబ్బంది ఆయనను కొట్టామని, అలా కొడుతూ వీడియో కాల్లో అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్కు చూపించాం. ఆ తర్వాత సిఐడి బాస్గా ఉన్న సునీల్ కుమార్ ముఖాలకు కర్చీఫ్ కట్టుకున్న 4 వ్యక్తులను వెంట తీసుకొచ్చి మళ్లీ కొట్టించినట్టుగా ఆరోపణ. దీనికి సంబంధించి అప్పుడు సెంట్రీగా ఉన్న కానిస్టేబుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా సేకరిస్తున్నారు పోలీసులు. అంతేకాదు, రఘురామకృష్ణరాజుకు గాయాలయ్యాయని కొందరు డాక్టర్లు కూడా వాంగ్మూలాలు ఇచ్చారని తెలుస్తోంది. సో సిఐడి కస్టడీలో ఉన్న రఘురామకృష్ణరాజు దెబ్బలు తిన్నారన్నది తేలిపోతుంది ఈ వివరాలతో, టెక్నికల్ ఎవిడెన్స్తో. అయితే వీటిని కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంది పోలీసులు. అయితే ఈ వ్యవహారం చెబుతున్నదేంటి? సిఐడి చీఫ్ సునీల్ కుమార్ రఘురామ్ను ఎందుకు కొట్టించారు? ఇది ఆయన నిర్ణయమేనా, లేక దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఇదంతా చేశారనేది తేలాలి. అంతేకాదు, నేతల మాటలు విని అధికారులు పనులు చేస్తే తర్వాత ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి ఉంటుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. అప్పుడు వీరికి అండగా ఉన్న నేతలు ఇప్పుడు విపక్షంలో ఉన్నారు. సో ఏ హెల్ప్ చేయలేరు. వాళ్ళు చెప్తేనే చేశామని చెప్పడానికి కూడా లేదు. ఒకవేళ చెప్పిన 2 రోజులు మీడియాలో హడావుడి ఉంటుంది, ఆ తర్వాత ఇంకో న్యూస్ వచ్చేస్తుంది, అంతా మర్చిపోతారు. బట్ కోర్టు ముందు దోషిగా నిల్చోవాల్సింది డైరెక్ట్గా ఈ అధికారులే. అసలు రఘురామకృష్ణరాజు కేసే వెరైటీగా ఉందని చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు. సీఎంగా ఉన్న జగన్కు వ్యతిరేకంగా అనేక విమర్శలు చేశారు. ఇందులో ఆయనపై ఏకంగా రాజద్రోహం కేసు పెట్టారు. అధికారం వారిదే కదా, కేసు నడిచింది. సిఐడి రంగంలోకి దిగింది, అరెస్ట్ చేసింది, కస్టడీలో వేధించింది. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు ఆయన. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఈసారి ఆయన అధికార పార్టీలో ఉన్నారు. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఆయన ప్రభుత్వం మారగానే కేసు పెట్టారు. అప్పుడు హీరోలుగా ఉన్న అధికారులు ఇప్పుడు విలన్లు అయ్యారు. ఇప్పుడు కొత్త హీరోలు మళ్ళీ విచారణ చేపడుతున్నారు. మరి వీరైనా సరైన పద్ధతిలో విచారిస్తున్నారో లేదో, మళ్ళీ నేతల డైరెక్షన్లో పనిచేస్తూ ట్రాక్ తప్పుతున్నారో ఇప్పుడే తెలియదు. మళ్ళీ ఈ విషయాలు బయటికి రావాలంటే మళ్ళీ ప్రభుత్వం మారాలి. సరే, విషయం ఏదైనా కూడా ఈ ఎపిసోడ్ తర్వాత అధికారులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నేతలు టెంపరీ, మీరు మాత్రం పర్మనెంట్. మీ సర్వీస్ అయ్యే వరకు అందులోనే ఉండాలి. వారి పదవి ఈరోజు ఉంటుంది, ప్రజలు కోపం వస్తే రేపు ఊడుతుంది. కానీ మీరు మాత్రం రిటైర్ అయ్యే వరకు ప్రజాసేవ చేస్తూనే ఉంటారు. చెప్పింది చెప్పినట్టుగా చేస్తాం, దానికోసం చట్టాన్ని కూడా మీరుతామంటే కేసుల కత్తి మీ మెడపై వేలాడుతూనే ఉంటుంది. అది మీ కెరీర్ మీద ఒక మచ్చ అవుతుంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో విర్రవీగిన అధికారులకు అర్థమై ఉంటుంది. అది చాలామందిపై కేసులు నమోదయ్యాయి, మరికొందరు మంది సస్పెండ్ కూడా అయ్యారు. ఇక ఇప్పుడున్న అధికారులు వీరిని చూసైనా చట్టానికి లోబడి ప్రజల కోసం పనిచేస్తే బెటర్. లేదంటే రాబోయే ఫ్యూచర్లో మీరు వాళ్ళ ప్లేస్లో ఉండే అవకాశం చాలా ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.